జనరల్గా న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్ అనేది వైరస్ క్రిములు బ్యాక్టీరియాతో వస్తుంది. అంటే ఆ, ఈ ఈ వైరస్ బ్యాక్టీరియా అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ తేమ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఒకరికి వచ్చిన న్యూమోనియా దగ్గు తెమ్మ దాంట్లో క్రిములు ఉండడం ఎక్కువసేపు ఆ ఎన్విరాన్మెంట్ ఆ తేమలో ఉండడం వల్ల ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం. ఇంకోటి చలికాలంలో మనము జనరల్గా క్లోజ్ డోర్స్లో ఉంటాం కాబట్టి ఒకరి నుంచి ఒకరు వచ్చే ఎక్కువ శాతం ఉంటుంది. ముఖ్యంగా నార్మల్ పీపుల్స్కి న్యూమోనియా ఈ కాలంలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళలో కాకుండా ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో లైక్ ఆస్తమా ఉన్న వాళ్ళలో కానీ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళని ఆల్రెడీ ఏమన్నా వేరే ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో కొన్ని సందర్భాల్లో స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో తర్వాత కొన్ని ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు లైక్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళలో ఈ న్యూమోనియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ తీవ్రమైన జబ్బు అయినప్పుడు వాటికి సరైన యాంటీబయాటిక్ ఎస్కలేట్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొంతమంది మనం దాంట్లో కూడా సేవ్ చేయగలము. కానీ డిసీజ్ తీవ్రత అంటే రోగ తీవ్రత బట్టి కూడా మనకు ఆ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కువ జబ్బు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్కువ లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఒక్కొక్కసారి ఆ పేషెంట్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఈవెన్ పేషెంట్ ఆ వెంటిలేటర్ ఉన్నప్పుడు కూడా ఏమేమి చేయాలో అతనికి సంబంధించిన ఏమేమి యాంటీబయాటిక్స్ ఇవ్వాలో వాటికి సంబంధించినవి అన్నీ ఇస్తూ మనము అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. 5%లో అడ్మిషన్స్ వస్తాయి. ఆ 5%లో 1% డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చిన్నపిల్లల్లో వచ్చేటువంటి న్యూమోనియాకు పెద్దల్లో వచ్చేటువంటి న్యూమోనియాకు ఏం డిఫరెన్స్ ఉంటుందండి? ఈ సీజన్లో వృద్ధులకు ఇది ఎట్లా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం న్యూమోనియా ఈ కాలంలో వస్తూ ఉంటుంది. అంటే కారణం న్యూమోనియా ఏదైనా కానీ కారణం వైరస్ బ్యాక్టీరియా. వైరస్ అంటే మనం వచ్చేది స్వైన్ ఫ్లూ వైరస్ అంటాం, H1N1 వైరస్ కానీ H3N2 వైరస్ కానీ, లేదంటే ఇప్పుడు కోవిడ్ మనం ఇంకా కొత్తగా చూస్తున్న కోవిడ్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు అంత కోవిడ్గా లేదు కానీ ఆ కోవిడ్ కూడా వన్ ఆఫ్ ద డయాగ్నోసిస్గా మనం ట్రీట్ చేస్తాం. అతనికి ఇమ్యూనిటీ బాగున్నప్పుడు ఆ జలుబుతోటే తగ్గిపోతుంది, న్యూమోనియాకి డెవలప్ కాదు. అట్లని అందుకని మనం ఏం అడ్వైజ్ చేస్తామంటే గ్యాదరింగ్స్లో వెళ్ళినప్పుడు కానీ ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు కానీ మాస్క్ వేసుకోవడం అనేది ముఖ్యం.